వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రశ్రేఖరం ఛానల్. ఈనాడు ఆదివారం 10 వినోదం ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఒకటి అడ్డం. కొవ్వొత్తుల తయారీలో ఉపయోగించేది మైనం. ఒకటి నిలువు, చెలిమి, మైత్రి. రెండు నిలువు, నీడ, ఛాయ. ఏడు అడ్డం చూద్దాం. రెండు అయిపోయింది. తర్వాత మూడు అడ్డం చూద్దాం. అంచు, శిఖరం, అగ్రభాగం, కొన. నాలుగు నిలువు, కథ కన్నా బాగా పెద్దది, నవల. ఇప్పుడు ఐదు అడ్డం నిలువు చూద్దాం. ఐదు అడ్డం. నిశితమైన చూపు కలిగిన పక్షి శయనం, డేగ. ఐదు నిలువు, శిబిరం, డేరా. ఆరు నిలువు చూద్దాం. విత్తనం అంటే బీజం. ఇప్పుడు ఆరు అయిపోయింది. ఇప్పుడు ఏడు అడ్డం చూద్దాం. ఆమె పాటలు పాడుతుంది, గాయని. ఏడు నిలువు చూద్దాం. శకటం, బండి, గాడి. ఎనిమిది నిలువు, ఆశకు వ్యతిరేకం, నిరాశ. తొమ్మిది అడ్డం. ఇంట్లో సారాను ఇముడ్చుకున్న భాగం, వసార. 10 నిలువు, సహాయంగా, సాయంగా. 11 అడ్డం నిలువు, 11 అడ్డం. అర్చన, ఆరాధన, పూజ. 11 నిలువు, గుడిసెలు, పూడిపాకలు. 11 అయిపోయింది. ఇప్పుడు 12 అడ్డం నిలువు చూద్దాం. 12 అడ్డం. పచ్చళ్ళు నిల్వ చేయడానికి ప్రత్యేక పాత్ర, జాడి. 12 నిలువు, శక్తి ఉత్సవం, జాతర. 13 అడ్డం. రాముల వారి గుడి, రామాలయం. 14 నిలువు, కనిపించకుండా పోలేదు, అదృశ్యం అవ్వలేదు. 2+3 అంటే మాయం కాలేదు. 2 ఏమో మాయం, కాలేదు ఏమో 3. 2+3 మాయం కాలేదు. ఇప్పుడు 15 అడ్డం చూద్దాం. చెంత, దాపు, చేరువ, దరి. ఇప్పుడు 16 అడ్డం చూద్దాం. ఎండ్రకాయ, పీత. 17 అడ్డం నిలువు, 17 అడ్డం. శంక, సందేహం. 3 అక్షరాలు 2 అక్షరాలు వచ్చేసింది, సంశయం. 17 నిలువు, సైగ, సంజ్ఞ. 18 అడ్డం. నీళ్ళ తొట్టి, గోలె, గాబు. 19 నిలువు చూద్దాం. టంకం అంటే బురద. 20 అడ్డం. హస్తం అంటే పా వచ్చింది కాబట్టి పాని. 21 అడ్డం. నాలుక అంటే రసజ్ఞ. 22 నిలువు, కొంతమంది ఒక చోట కలిసి మాట్లాడుకోవడం అంటే 4 అక్షరాలు ఇచ్చారు, సమావేశం.
సమావేశం. 23 అర్థం చూద్దాం. దేహం అంటే కా వచ్చింది కాబట్టి కాయం అని రాస్తున్నాను. 24 అడ్డం. జాకెట్టు అంటే రవిక. ఇప్పుడు 25 నిలువు. ఒక నది. నదులు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 30 అడ్డం ఏంటో చూద్దాం. లక్షలో 10వ వంతు అంటే 10,000. అప్పుడు నది అంటే తపతి నది. ఇప్పుడు 25 అయిపోయింది. 26 అడ్డం చూద్దాం. క్షీరమే అంటే క్షీరం అంటే పాలు. క్షీరమే అన్నాడు కాబట్టి పాలే. 27 అడ్డం. భీముడి ఆయుధం గద. 27 నిలువు. గతించిన గడిచిపోయిన గత. ఇప్పుడు 28 అడ్డం. కుడి ఎడమైన అర్ధాంగి అంటే అర్ధాంగి అంటే ఆలు. అది కుడి ఎడమైంది కాబట్టి రివర్స్లో రాస్తున్నాం. ఇప్పుడు 29 నిలువు. నెలవు ఆటపట్టు అంటే ఆలవాలం. 29 అయిపోయింది. 30 అయిపోయింది. 31 చూద్దాం. తనయ అంటే దుహిత. 32 నిలువు. మంచుకొండ అంటే హిమాచలం. 33 నిలువు చూద్దాం. త్వరగా వచ్చేయి అంటే అంటే ఇక్కడ 4+1. త్వరగా అంటే తొందరగా, వచ్చేయంటే రా. తొందరగా రా. 33 నిలువు అయిపోయింది. ఇప్పుడు 34 నిలువు చూద్దాం. తొలి దుక్కి అంటే ఏరువాక. 35 అడ్డం. వదిలిపెట్టవా అంటే వదలవా. 36 నిలువు చూద్దాం. ఇప్పుడు అద్దం అంటే దర్పణం. 37 అర్థం చూద్దాం. తమిళనాడులోని ఈ పర్వతం పక్కనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది అంటే అరుణాచలం. 37 అయిపోయింది. 38 నిలువు చూద్దాం. జ్వరంతో చేసే ఉపవాసం. లంకనం. 38 అయిపోయింది. 39 అర్థం చూద్దాం. దయ కారుణ్యం నెనరు అంటే కార్పణ్యం. అప్పుడు 40 అర్థం. లంక భూముల్లో పండించే ఈ ఆకు మహా ఘాటుగా ఉంటుందని ప్రతీతి. లంక పొగాకు. ఇప్పుడు 41 నిలువు. తెల్ల కలువ కుముదం. ఇప్పుడు 41 అయిపోయింది. 42 అర్థం నిలువు చూడాలి. 42 అర్థం సమస్తం అంటే సకలం. 42 నిలువు. నిజం అంటే సత్యం. 43 నిలువు. నిజం అంటే 43 నిలువు. పడికిని అంటే లంగా.
43 అయిపోయింది. 44 అర్థం చూద్దాం. దశరథ తనయుడు రాముడు. రాముడు రాముడు ఇప్పుడు 46 అర్థం చూద్దాం. రోజు అంటే నిత్యం. 47 అర్థం దెబ్బ క్షతం అంటే గాయం. ఈ వారం ఏకాక్షరాలు 2 ఇచ్చాడు, పైనంతా లేదు. ఇక్కడ 45 అడ్డం 26తో భూస్వామి దగ్గర జీతగాడు. అడ్డం 26 పాలేరు. అప్పుడు మళ్ళా 48 అడ్డం 45తో తాపసి అంటే ఋషి. ఇదండి ఈనాడు ఆదివారం 10వ ప్రశ్నలు జవాబులు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.